అందరికీ ప్రైజ్ లార్డ్. మే 21 ఈరోజు దేవుని వాగ్దానము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9 మనం దేవుని ఆశీర్వాదాన్ని పొందాలి అన్నా, ఆయన ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి అన్నా, కీడునకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాగ్దానాన్ని మనము అనుభవించాలి అంటే దేవుని వాక్య ప్రకారము జీవించాలి. నీకు ఎవరు కీడు తలపెట్టినా, ఎంతమంది నీ మీదకి దూషించేవారు లెగిచినా వారికి తిరిగి కీడు చేయక, వారిని నీవు దూషించక దేవుని పేరిట దీవించడం నేర్చుకో. నీవు వారిని దీవించే కొలది దేవుడు నీ ఆశీర్వాదమును అధికం చేస్తూనే ఉంటాడు. ఈ రోజు నుండే నీ శత్రువులను ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ వారిని దీవించడం ప్రారంభించు. నీవు అలా చేయుట వలన దేవుని ఆశీర్వాదమునకు వారసునిగా దేవుడు నిన్ను మార్చును. దేవుని ఆశీర్వాదాలన్నీ నీకు సొంతమవుతాయి. అట్టి కృప ప్రభువు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.